సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలతో మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. చేతికందిన పంట నీటిపాలు కావడంతో రైతుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. మోంతా తుఫాను రైతుల పాలిట శాపంగా మారింది. నిన్న కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 15 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు సెంటర్లలో మొత్తంగా తీసుకొచ్చి ఆరబెట్టినప్పటికీ కూడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు, ఐకేపీ సెంటర్లు ప్రారంభం కాలేదు. కానీ రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందా అని చెప్పేసి గత వారం రోజుల నుంచి చూస్తున్న క్రమంలో నిన్న కురిసిన భారీ వర్షానికి అపారమైన నష్టం జరిగింది. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం అల్గనూరులో ఉన్నాం. అల్గనూరులో మనం చూడవచ్చు, నిన్నంతా చూస్తే ఇదంతా ఒక చెరువులాగా కనిపించేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తారు. ఈ క్రమంలో మొత్తంగా పంట అంతా కూడా నానిపోయింది. దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే ఒక వాళ్ళ బాధలో ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది, నిన్నంతా కూడా పెద్ద వర్షం పడింది. మొత్తంగా ఈ ధాన్యం పరిస్థితి ఏంటి, ఈ రైతుల సిచ్యువేషన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా మీకు మొత్తం చెప్పు, ఎట్లా ఉండే నిన్న? ఏంటి రాత్రి వాన పడ్డది, అంతంగా ఇది 50,000 పెట్టుబడి పెడితే గడిస్తా తెల్లదాకా నీళ్ళు ఎటు రావలే. తుఫాన్ వల్ల అంటే నష్టం జరిగింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వడ్లు కూసిన కొద్దీ సెంటర్లు ఓపెన్ చేసి సెంటర్లల్లో వడ్లు తీసుకురమ్మని చెప్తే కాంటలు పెట్టేది ఉంటే మంచిగా ఉంటుండే. ఇంతవరకు ఓపెనింగ్ లేదు, ఏది లేదు. నాయకులు పట్టించుకుంటలేరు వాస్తవానికి చెప్పాలంటే. అంతకుముందు అంటే కాదు, కానీ సెంటర్లు ఓపెన్ చేసి వడ్లు ఎప్పటికప్పుడు తీసుకపోతే రైతుకు నష్టం జరగకపోతుండే. తుఫాన్ అంటే ఇక ప్రకృతి పరంగా మనం ఏదో ఎదుర్కొందాం అనుకుంటే వాస్తవానికి చెప్పాలంటే సెంటర్లు రైస్ మిల్ అలాట్మెంట్ లేదు. రైస్ మిల్లలకు పచ్చి తీసుకుపోదామంటే 1800, 1700 అడుగుతుండ్రు. మద్దతు ధర 23 చిల్లర ఉన్నప్పుడు మాకు కొంచెం బోనస్ వస్తుందని సన్నపు రకాలు పెట్టుకున్నాం. 2 రోజులకే మొలకత్తున్నాయి వడ్లు. ఎందుకంటే సన్నపుది కాబట్టి బోనస్ వస్తుందని ఆశతోటి పెట్టుకున్నాం. దొడ్డి అయితే ఒక రోజు లేట్ అవుతుంది మొలక రావడానికి. సన్నపుది కాబట్టి 2 రోజులకే మొలకత్తున్నాయి. చూడు పచ్చి అవి ఎంత అంటే నిన్న కుప్పలు పోసుకున్నాం, కట్టలు కొట్టినాయి అన్నీ పరదలు మొత్తం మట్టి బురదతోటి అట్లా అయిపోతున్నాయి. మాకేందంటే సెంటర్లు ఓపెన్ చేసి మాకు సెంటర్ కూడా కరెక్ట్ ప్లేస్ ఇంతవరకు లేదు. అల్గనూరులో మున్సిపాల్లో కలిసింది కానీ సెంటర్ అనే ప్లేసే లేదు. ధాన్యాన్ని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉందని చెప్పేసి అన్నదాతలు వాపోతున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువైపు దృష్టి సారించి ఖచ్చితంగా వీళ్లకు కనీసం ఊరట కల్పించే విధంగానైనా పంట నష్టపరిహారం చెల్లించాలనే ఒక విజ్ఞప్తి ఈ రైతుల నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా కళ్ళాలకు సంబంధించి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ ల్యాండ్స్లో వాళ్లే మొత్తంగా బ్లేడు కొట్టించి పూర్తిగా ఇక్కడ క్లీన్ చేయించుకొని ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన దయనీయ దుస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఇటు రైతుల వైపు దృష్టి సారించాలనే ఒక డిమాండు, విజ్ఞప్తి రైతుల నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, అల్గనూరు. కుటుంబమంతా ఆరుగాలం పడిన కష్టమంతా బురదలో పోసిన పన్నీరైపోయింది. తుఫానుకు తోడు ఈదురుగాలులు బలంగా వీయడంతో చేతికందాల్సిన వరి చేలు నేలమట్టమయ్యాయి. వరదలో కూరుకుపోయి కోలుకోలేని విధంగా మారాయి. మరో 2 రోజుల్లో కోతకొస్తుందన్న వరి వర్షార్పణం కావడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో వరి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అకాల వర్షాలకు తోడు తుఫాన్ ప్రభావం కారణంగా ఎక్కడ చూసినా కూడా వరి, పత్తి సాగు చేసినటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పత్తి తీసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పత్తి పూర్తిగా తడిసిపోయి చెట్టుపైన మొలకలు వచ్చేటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో మరొక 2-3 రోజుల్లో కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వరి పంట పూర్తిగా నేలవారిపోయింది. కొన్ని కోసినటువంటి ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినటువంటి క్రమంలోనే అరకొరగా అక్కడ నత్తనడకన కొనుగోలు చేసి
సాగిస్తున్నటువంటి క్రమంలోనే పూర్తిగా ధాన్యం అంతా కూడా తడిసిపోయి ప్రస్తుతం అయితే మొలకెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే చౌటుప్పల్లోని ఒక కొనుగోలు కేంద్రంలో పూర్తిగా 4 రోజుల పాటు తడిసినటువంటి ధాన్యం మొలకెత్తింది. ఆ రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు శాలిగౌరవం కావచ్చు, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, నల్గొండ, నాగరిసాగర్, మిర్యాలగూడతో పాటు దేవరకొండ లాంటి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా వరి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. ఇది ఏపుగా ఎదిగి మరొక 1-2 రోజుల్లో దీన్ని కోయడానికి సిద్ధపడుతున్నటువంటి క్రమంలోనే పూర్తిగా కురిసినటువంటి వర్షాలకు తోడు ఈదురు గాలులకి పూర్తిగా ఇది నేలవారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు కింద మొత్తం పూర్తిగా పదునే ఉంది. దీంట్లో కూలోళ్ళు రారు. ఒకవేళ ఏదైనా మిషన్ తోటి కోయాలన్నా కూడా ఇక్కడ కనీసం కోసేటువంటి అవకాశమే లేకుండా పోయింది. ఎకరానికి చూసుకున్నట్లయితే దాదాపు 5 నుంచి 6 ఫుట్ల ధాన్యం పండుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మొత్తం పూర్తిగా ఏదైతే పరదా కప్పినట్టు నేల మీద పడుకొని ఉన్నటువంటి వరిని కోయడానికి ఆస్కారమే లేకుండా పోయినటువంటి నేపథ్యంలోనే రైతులు అయితే తలలు పట్టుకుంటున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పంట నష్టానికి సంబంధించినటువంటి నివేదికని ప్రభుత్వానికి అందించాలి, నష్టపరిహారం కూడా అందించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ధాన్యం నీళ్ళలోనే 2 రోజుల పాటు మునిగితే మొలకలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు పూర్తిగా ఎండిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు. ఈ తడిసినటువంటి ధాన్యాన్ని కోసేది ఎవరు, కొనుగోలు చేసేది ఎవరు అని చెప్పేసి కూడా రైతులు అయితే ప్రస్తుతం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ రైతులున్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఇది ఏమైనా కోయడానికి ఆస్కారం ఉందా? కోయస్తలేదు సార్, ఇది కోయాలంటే కోయస్తలేదు. ఈ మనుషులు పెట్టాలంటే 1000 రూపాయలు 500 అవుతుంది. ఎవరు కోస్తట్టయితే లేదు, మనుషులు అయితే దొరుకుతలేరు, కోస్తట్టు లేదు. ఇట్నే వదిలిపెట్టేసిన ఇప్పుడైతే. అంటే ఒక ఎకరానికి ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది? ఈ దగ్గర 25,000 దాకా పెట్టుబడి వస్తుంది సార్. మొత్తం దున్నుడు గిన్నడంతా ఇక పోయినట్టే మొత్తం. కనీసం అంటే మిషన్ తోటి కూడా కోసేటువంటి అవకాశం లేదు, అంతా తొక్కుతుంది అది మిషన్కి. కోయరాదంటేనే వదిలిపెట్టేసిన. అంటే కోసిన వడ్లన్నా కొన్నారా మరి? అవి ఏడా తడిసినవి ఆడనే ఉన్నాయి. ఎంత కొంటారు లేకపోతే లేదంటారు. అది ఎన్ని ఎకరాల ధాన్యం తడిసింది అక్కడ? అది 2 ఎకరాలు. అది 2 ఎకరాలు. ఇది 1 ఎకరం. ఇది అంటే మొత్తం అంతడే ఇదే పరిస్థితి? అంతే ఇదే పరిస్థితి. ఓకే, మీరు చెప్పండి, మీరెంత సాగు చేసిర్రు? మీ ధాన్యం తడిసిందా, ఎట్లా ఉంది? ధాన్యం తడిసింది సార్. వర్షానికి రాత్రులు పోసినా కానీ కిందంగా నీళ్ళు వెళ్ళి మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు కూలి మనుషులు రమ్మను ఇక అన్నీ ఎక్కడ చేయాలనే చూస్తున్నాం సార్. మరి ఇక మొత్తం పూర్తిగా అంటే ఇది నేలవారిపోయింది. ఇది కోయడానికి మిషన్ తోటి కూడా కోయడానికి లేదా? కొయ్యరాదు సార్, గోడల మడి అది కొయ్యరాదు, ఇది కొయ్యరాదు. అధికారులు మాత్రం ఉచిత ప్రకటనలు ఇస్తున్నారు, కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. 1-6 కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి ఫోటోలు దిగి ఆ ఫోటోల్ని పబ్లిష్ చేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్పిస్తే ఎక్కడ రైతుకు ఉపయోగపడేటువంటి పనులు చేయట్లేదని చెప్పేసి రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే 300 పైచులు కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తామని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో అదే పరిస్థితి ఉంది, సూర్యాపేట జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. లక్షలాది ఎకరాల్లో పంట నష్టమైనప్పుడు కూడా కనీసం క్షేత్రస్థాయిలో ఎక్కడ పంట నష్టం జరిగింది, ఎక్కడ ధాన్యం తడిసింది, ఎక్కడ పత్తి తడిసింది, ఆ పత్తి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా అంచనా వేసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదని చెప్పేసి కూడా మనకైతే క్షేత్రస్థాయి నుంచి అయితే సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టం కాగా అదే సమయంలో 1,40,000 ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా నష్టమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 40,000 ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా ఏదైతే నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వరి సంబంధించి కూడా దాదాపు 1,00,000 ఎకరాలకు పైచులు కూడా పూర్తిగా వర్షాలకు తడిచిపోయినటువంటి నేపథ్యంలోనే పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లాలో దాదాపు చూసుకున్నట్లయితే 25,000 ఎకరాల్లో పత్తి పంట నాశనం కాగా అదే సమయంలో దాదాపు 1,50,000 ఎకరాల్లో కూడా వరి పంట కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏ స్థాయిలో పంట నష్టం జరిగిందని చెప్పేసి అధికారికంగా లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు ఎంత నష్టపోతున్నారో ఆ నష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా, నష్టపరిహారం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.